కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం ముందు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో 6వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్, లక్ష్మణ్, బట్టా వెంకట్రాములు, ఆర్ భాగయ్య మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని తీర్పివ్వడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని చెప్పి 15 నెలలవుతుందని ఇంతవరకు అమలు కాలేదని, ఏబీసీడీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని, అప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏబీసీడీ వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తున్నట్లు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏబీసీడీ వర్గీకరణ అయితే పేద ప్రజలకు బాగుపడతానే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ప్రకాశం జిల్లా ఈటిమూడు గ్రామంలో 21 మందితో మొదలైన ఈ ఉద్యమం అంచెలంచెలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిలి ఒక కొలిక్కొచ్చి ఈరోజు మనం ఏబీసీడీ డి వర్గీకరణ 4 విభాగాలుగా విభజించాలని చెప్పినాము. కానీ ఏబీసీ వర్గీకరణ 3 వర్గాలు చేశారు. డి వర్గం గురించి చేస్తే మిగతా చిన్న కులాలు బాగుపడతానే ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. మన జిల్లానే కాకుండా 33 జిల్లాల్లో వర్గీకరణ ఉద్యమం చేయడం జరుగుతుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటం కనుక డి గ్రూప్ కూడా ఏబీసీడీ గ్రూప్ వర్గీకరణ చేసి బిల్లుని ఈరోజు ఆమోదింపజేయాలని మనస్ఫూర్తి. జై మాదిగ, విషమాదిగ నాయకత్వం, విషమాదిగ నాయకత్వం. ఈరోజు మరి ఏబీసీడీ వర్గీకరణ ఏబీసీ పెట్టి వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఈ చట్టసభలో గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధపడ్డది. అది కాదు ఒక ఎంఆర్పీఎస్ ఆశయము ఏబీసీడీ కూడా దాంట్లో పొందుపరిచి ఏదైతే అన్ని వర్గాలకు ఎంతైతే భాగం వస్తుందో ఆ భాగాన్ని సమకూర్చి అందరికీ సమాన ఫలాలు అందించాలని చెప్పేసి మేము ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ప్రత్యేకంగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ మాటలు ఏదైతే 9 ఉంటుంది కాబట్టి మందకృష్ణ గారి అన్నగారి పిలుపు మేరకు ఏబీసీడీ వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి సర్కారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిలిపివేయాలని వెంటనే 3 గ్రూపులుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 4 గ్రూపులుగా ఏబీసీడీ వర్గీకరణ అమలు చేసి దాన్ని వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిలిపివేయాలని అందరికీ సమక్షంలో న్యాయం జరగాలని, మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం చేకూర్చాలని. ఈ ఉద్యోగాలు మీరు ఏమైనా నిర్వహించండి, మేము దానికి అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఫలితాలు మాత్రం ఆపేయాలి. ఎందుకు అంటే ఆ ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించడానికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని, అది కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఫలితాలు నిలిపివేయాలి. నిలిపివేయకపోతే జరిగే అన్యాయం ఏమైంది అంటే ఏదైతే మాదిగ వర్గం ఉందో కనీసం ఒక 10 మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినటువంటి ఎస్సీలను తీసుకుంటే దాంట్లో ఒక వ్యక్తి లేదా 2 మా మాదిగ జాతికి చెందినటువంటి బిడ్డలు ఉంటారు. అదే 8 మంది వేరే మా ఎస్సీలో ఉన్నటువంటి వేరే ఉపకులాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మాదిగ జాతికి రావాల్సినటువంటి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ని మా మిగతా కులాలు తన్నుకపోతుండ్రు, మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకుపోతున్నారు. కాబట్టి మీరు ఫలితాలను ఆపేసిన తర్వాత ఈ యొక్క ఏదైతే గెజెట్ ఉందో గెజెట్ ను ఆమోదించిన తర్వాత మాకు ఎంత శాతం రావాలో సోమవారం నాడు అసెంబ్లీలో ఇది మేము చర్చిస్తున్నామని ఇప్పటిదాకా కూడా సిగ్నల్ అయిపోయింది. మరి ఇవ్వాలనన్నా ఈ మాదిగలకు జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకొని 32 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మందకృష్ణ మాదిగ ఏబీసీడీ వర్గీకరణ మీద ఆ ఒక్కళ్ళ గురించి కాదు, మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఇవాళ ఆయన పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇచ్చినో సీఎం గారు మాటలు నిలబెట్టుకొని మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా 5 సంవత్సరాల సీఎం నిన్నే గెలిపిస్తాము.
నువ్వే ఉంటావు, మా మాదిగల ఓట్లు కూడా నీకే వేసి మళ్ళా మా సీఎం మాకు న్యాయం చేసిందని చెప్పి కూడా మేము ఇలా భావిస్తూ నీకు పాలాభిషేకాలు కానీ ఏది కానీ చేసేదానికి ఇలా మాదిగలు కూడా ఇలా ఐక్యతగా ఉండి ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇలా మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి. విషయం ఏంటంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన పిలుపు మేరకు గత 6 రోజుల నుండి కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ దగ్గర రిలే నిరాహార దీక్షలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే మాకు వర్గీకరణ చేస్తా అని ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిందూ సభలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే దేశంలో ఇక్కడ చేయనటువంటి నేనే ముందుండి ఫస్ట్ నేనే చేస్తానని వర్గీకరణ చేస్తానని హిందూ సభలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేల దగ్గర పిలుచుకొని మంత్రుల దగ్గర పిలుచుకొని హిందూ సభలో చెప్పడం జరిగింది. అదేవిధంగా షమీం అఖ్తర్ను ఒక నియమించి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సబ్ కమిటీ మంత్రులతో చేపడం జరిగింది. దాని తదనంతరం షమీం అఖ్తర్ గారు 9% మాదిగలకు ఇవ్వాలి, 5% వాళ్ళకి ఇవ్వాలని చెప్పింది. దాన్ని తప్పుపట్టిన మా మందకృష్ణ మాదిగ గారు, ఎందుకంటే 32 లక్షల మీద పైబడి ఉన్నాం మేము మాదిగలు, కేవలం 15 లక్షలు మాలల్లో. దానికి అనుగుణంగా మాకు 11 చిల్లర వస్తుందని మా మందకృష్ణ మాదిగ గారు రేవంత్ రెడ్డి గారు